అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తియే కాకుండా తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశానుసారము భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా బోయినపల్లి వినోద్ కుమార్ గారి సేవలు కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అవసరాలను గుర్తుపెట్టుకొని, కరీంనగర్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఎన్నడూ కూడా మనం అనుకోలేదు ఇలా కరీంనగర్ జిల్లా ఇంత అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో మొదటి వరుసలో నిలబెట్టడానికి కోసము బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కరీంనగర్కు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి పథకాలు కూడా మన కళ్ళ ముంగట కనబడుతున్నటువంటి సందర్భం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ప్రతి నిత్యం కూడా ఓటమి అయినా కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నవాడు, కరీంనగర్ జిల్లా అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కష్టానికి సుఖానికి నిత్యం మన కనుసన్నల్లో మొదలైనటువంటి వ్యక్తి వినోద్ అన్న. ఇవాళ మనం ఒక్కటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని ఒక పార్లమెంటులో అత్యంత అద్భుతంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా మరి వినోద్ అన్న గారికి రికార్డింగ్ ఉన్నది. ఎన్నడన్నా ఈ ప్రాంత ఎంపీ గారు 5 సంవత్సరాలకి వేసే అడ్వర్టైజ్మెంట్ లాంటోడు. ఎప్పుడన్నా పండుగ అయినప్పుడు సున్నం కొట్టుకుంటాం చూడు, మళ్ళా గట్ల 5 సంవత్సరాల కోసము వేసే అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి కులాల పేరిట లొల్లి పెట్టాలి, మతం పేరిట లొల్లి పెట్టాలి, దేవుని పేరిట రాజకీయాలు చేసిండే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఎన్నడన్నా ఏ ప్రాంతానికని వచ్చి మీ సెరివెండిపోయిందా, మీ సెలకెండిపోయిందా, మీ మనిషి చచ్చిపోయిందా, మీ ఇంట్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నటువంటి అడిగిన సందర్భం ఏ ఒక్క రోజు కూడా కనబడినటువంటి పరిస్థితి బండి సంజయ్ గారి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇలా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. చాలామంది కొత్త పిల్లలు ఆయనను గుర్తు కూడా పడతలేరు. గుర్తు పట్టనప్పుడు ఏమన్నంటే రాముని బొమ్మ చూపిస్తున్నాడు, వెనుకకు నరేంద్ర మోడీ ఫోటో చూపించి ఈయన మహిళని చెప్తున్నాడు తప్ప ఆయనని ఇలా పార్లమెంట్ వ్యాప్తంగా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి దయగల్లాల్లో తెలంగాణ పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా వినోదన్ అంటే పేదోళ్లకు సర్దిపువ్వ లాంటివాడు. దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా ఐకమత్యంగా ఏకకంఠంతో వినోదన్న గారికి మద్దతు ఇవ్వడానికి కోసం నిలబడ్డ సందర్భం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము వినోదన్నకు వెనుక నిలబడతాం, వినోదన్న గెలుపు కోసం పనిచేస్తామని చెప్పేసి ఇలా అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ప్రతి పల్లెలో కూడా కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించి బోయినపల్లి వినోదన్నను అత్యధిక మెజార్టీతోని నేను అనుకుంటా ఉంటున్నాను, తప్పకుండా భారీ మెజార్టీతోని వినోద్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే గత వారం రోజుల నుంచి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే మిగతా పార్టీ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ 2 పార్టీల ఏక పార్టీ, ఒకటే పార్టీ బీజేపీ పార్టీ, 2 కూడా కలుస్తూ ఉన్నది. మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరి లక్ష్యం కూడా వినోదన్న ఓడగొట్టాలన్నటువంటి ఆలోచన. దొంగలు కలిసి దోసుకొని చిన్నట్లు జాతీయ స్థాయిలో ఒక ఆయన దోసుకుంటా ఉంటే రాష్ట్ర స్థాయిలో ఇంకో ఆయన దోసుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆడ దోసుకో, నేను ఈడ దోసుకుంటా, అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరం సుట్టపులాగా కొట్లాడదాము, ఇద్దరం ఒక్కటవుదాం, వాళ్ళని ఓడగొడదాం అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యులందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ వినోదన్న గారికి మనం సంపూర్ణమైనటువంటి మా దళిత పక్షాన ముఖ్యంగా నేను ఒక్కటే కోరుకుంటా ఉంటున్నా. ఇలా కాంగ్రెస్ కనీసము 60-70 లక్షలు కలిగినటువంటి మాదిగ జాతికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోగా, అసెంబ్లీలో మంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా వాళ్ళు మాదిగలకు ఒక స్థానం కూడా, ఒక పార్లమెంట్లో ఒక సీటు కూడా కేటాయించలేనటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. నేనేమనుకుంటున్నానంటే 2 దళిత జాతులు, మాల కావచ్చు మాదిగ కావచ్చు, ఎవరి బాధ్యత వాళ్ళకు, ఎవరి గౌరవం వాళ్ళకు ఇచ్చే విధంగా వాళ్ళకు ఒక సీట్ ఇచ్చి 2 సీట్లను కూడా అంటే మాదిగల జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితి చేయాలన్నటువంటి సంకల్పం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దళిత బహుజనులు కూడా ఆలోచించాల్సిందిగా, బీసీ బహుజనులు కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.